ఒరే పంతు, నువ్వు మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం ఏదైనా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నావా? అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పురా. మ్యాచ్కి ముందే రిజల్ట్ తెలుసుకుంటే ప్రశాంతంగా మ్యాచ్ ఆడొచ్చు. నాకు తెలిసిన ఒక ఛానల్ ఉందన్నా, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్. ప్రిడిక్షన్స్ అదిరిపోతున్నాయి తెలుసా, వెళ్ళి జాయిన్ అవ్వు. అవునా, వెంటనే వెళ్ళి జాయిన్ అవుతాను రా. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు కూడా తప్పకుండా జాయిన్ కాండి. రోహిత్ అన్న, ఏదేదో న్యూస్ వస్తుంది ఏంటి? నువ్వు నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదా ముంబై టీంలో? ఎవడన్నా ఉంటాడా రా ఈ టీంలో? నన్ను అవమానించిన కూడా ఉంటున్నా. వాడు చేసే కెప్టెన్సీకి నేను ఈ టీంలో ఉండాలనుకోవట్లేదురా. నెక్స్ట్ ఇయర్ ఆక్షన్కి వచ్చేస్తా నేను. అవునా, అట్లయితే మా టీం వాళ్ళని కొనుక్కోమని చెప్తానన్నా. నేను ఖచ్చితంగా కొనుక్కుంటారు. సరే, మరి కెప్టెన్సీ ఏంటి అన్నా? నా టీంలోకి వచ్చాక నేను కెప్టెన్, నువ్వు కెప్టెన్, ఇద్దరం కలిసి కెప్టెన్సీ చేసుకుందాం. పోయేదేముంది? ఓ అలా అంటావా? సర్లే, ఫస్ట్ అయితే ఆక్షన్కి వస్తా. తర్వాత నాకు మంచి ఆఫర్ ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా. అయితే ఇంకో లాజిక్ కూడా ఉంది రోయ్, నేను ఒక్కడే రావట్లేదు. కొంపదీసి ఇంకో 10 మందిని వేసుకొని వస్తున్నావా ఏంటి? అలా అయితే నువ్వే ఒక టీం పెట్టేయచ్చు కదా, ముంబై 2 టీం అని. అంత లేదులేరా మనకి. బుమ్రా గాడు, సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చేస్తామని గోల్ చేస్తున్నారు. అవునన్నా, నేను వెళ్ళిపోతా. ఆక్షన్కి వెళ్ళిపోయి మిచెల్ స్టార్క్ రికార్డ్ని బద్దలు కొడతా. ఈజీగా నన్ను 30 కోట్లు పెట్టి కొనుక్కుంటారన్నా. నీకేమైంది బుమ్రా అన్న? నువ్వెందుకు వెళ్ళిపోతా అంటున్నావు? నాకు బౌలింగ్ ఇవ్వడా? నాకే బౌలింగ్ ఇవ్వడా? అమ్మో, బౌలింగ్ ఇవ్వకుంటే టీం మారుతాడట. ఎట్లో అట్లా బుమ్రా నన్ను కొనమని చెప్పేసి ఫస్ట్ ఓవర్ బౌలింగ్ ఇచ్చేయాలి. అప్పుడు మన టీంలో సెట్ అయిపోతాడు. ఏంట్రా పంతు, ఏదో నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదన్నా, రోహిత్ శర్మను కూడా కొనుక్కోమని చెప్పమని నా టీంకి చెప్పా. నిన్ను కూడా కొనాలి అంటే అమౌంట్ సరిపోతుందా లేదని చెప్పి లెక్కలు వేసుకుంటున్నా అంతే. చూసావా అన్నా, నేను లేకుంటే పెద్ద పెద్ద టార్గెట్స్ చేసేయలేకపోతున్నారు, చిన్న చిన్న టార్గెట్స్ తో వెనకబడిపోతున్నారు. అలాంటి నన్ను కెప్టెన్ కాదని చెప్పి ఆ హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ చేస్తారా? నేను ఆక్షన్కి వెళ్ళిపోతా. అన్నో, ఇదేందన్నా, ఇప్పటికే 3 అయ్యారు. మీ 3ని ఫాలో అవుతూ ఇంకో 3 వచ్చారు అనుకో. వస్తే రానిరా, ఏమవుతుంది? ఒక పెద్ద విన్నింగ్ టీం తయారవుతుంది. అప్పుడు మళ్ళీ కప్పులని మేమే కొడతాం. ఏ టీంలో ఉంటే ఆ టీమే గెలుస్తుంది. సర్లే గాని, ఇదంతా హార్దిక్ పాండ్యా నాకు తెలుసా? అన్నీ తెలుసురా, నేను అన్ని చూస్తూనే ఉన్నా, అడుక్కుంటూనే ఉన్నా. వెళ్ళకండిరా, ముక్కుతాన్రా అని. వినట్లేదు నా మాట వీళ్ళు. నువ్వెవరు అసలు? నీ మాట వినేదే లేదు. టీంలో ఉండము. అవును, నేను కూడా ఉండను. ఏం చేసుకుంటావో చేసుకో హార్దిక్ పాండ్యా. నాకు రావాల్సిన కెప్టెన్సీని నువ్వు లాగేసుకున్నావు. ఒరే, కొద్దిసేపు కెప్టెన్సీ విషయం పక్కన పెట్టరా. మొత్తానికి కెప్టెన్ అయ్యానరా ముంబై టీమి. మ్యాచ్ విన్నర్ అందరూ బయటికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మ్యాచ్లు ఎలా గెలవాలరా? నువ్వు తోపు కెప్టెన్ కదా. గుజరాత్కి ఒకసారి కప్ అందించావు, ఒకసారి రన్నర్ చేసావు. నువ్వే కదా మొత్తం చేసింది. చేసుకో, గెలిపించుకో. అన్నా, మీ గొడవలు పక్కన పెట్టండి. ఏదో చిన్న ఇష్యూ అనుకుంటే పెద్ద ఇష్యూలాగా కనిపిస్తోంది. నెక్స్ట్ మనకు మ్యాచ్ ఉంది. ఏం పరిస్థితి మళ్ళీ? దాని గురించి డిస్కషన్ ఎందుకు పంతు? ఇప్పటికే 3 మ్యాచ్లు ఓడిపోయాము, ఎక్కువ పాయింట్లు ఇచ్చేసాము. ఇక గెలవడం స్టార్ట్ చేయాలి. మీ పైన గెలిచి టోర్నమెంట్లో శుభారంభం చేయాలనుకుంటున్నాము. అంత లేదన్నా, మేమే మ్యాచ్లు ఓడిపోతూ ఉన్నాము. సిఎస్కే పైన ఒకటే గెలిచాము. ఎలాగైనా మీ పైన గెలవాల్సిందే. సారీ అన్న, ఇంకొక 2 పాయింట్లు మాకు ఇచ్చేసి తర్వాత టీం నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదులేరా పంతు, ఈ ఒక్కసారి కానిచ్చేద్దాము. ఇంకా సూర్యకుమార్ యాదవ్ కూడా వస్తున్నాడు. కష్టమే మీరు మా పైన గెలవడము. ఇప్పుడే కదన్నా టీం మారిపోతా అని గోలగోలు చేసి మళ్ళీ మ్యాచ్ గెలుస్తా అంటావేంటి? ఒరే, నాకు టీంలో ఉన్న ప్లేయర్స్తో ప్రాబ్లం ఉందిరా, టీంతో కాదు ప్రాబ్లం. టీంలో ఉన్నన్ని రోజులు టీం కోసమే ఆడతా. బాగా చెప్పినావన్నా, నువ్వే నాకు కెప్టెన్. హార్దిక్ పాండ్యాని పట్టించుకోను. నువ్వు ఏం చెప్తే అదే నాకు శాసనం. నేను కూడా ఆడతాను, సెంచరీ చేసి పడేస్తాను. వీళ్ళేంటి మరి ఇంత ఫైర్లో ఉన్నారు? వామ్మో. ఓయ్ రిషబ్ పంత్, ఎందుకు భయపడుతున్నావు? పుష్ప తగ్గేదేలే. వార్నర్ అన్న, మన టీంలో మనమిద్దరం తప్ప ఎవ్వరూ ఆడట్లేదు. ఇంకా ఏంటన్నా మనం గెలిచేది? నాకైతే నమ్మకమే లేదు. నువ్వు కేకేఆర్తో మ్యాచ్ ఓడిపోయాక ఎక్కువ డీలా పడిపోయావు. అవన్నీ పట్టించుకోకు. గేమ్లో సర్వసాధారణం. అది సాధారణం ఏంటి అన్నా? ఏదో లాస్ట్ ఓవరు ఈశాంత్ శర్మ అన్న మంచిగా బౌలింగ్ చేశాడు కానీ లేకుంటే 300 కొట్టేసేవాళ్ళన్నా. నువ్వు మంచిగానే బ్యాటింగ్ చేసావు కదా, ఫామ్లోకి వచ్చావు కదా. నెక్స్ట్ మ్యాచ్లో మనం కూడా పెద్ద టార్గెట్ పెడదాం ముంబై వాళ్ళ ముందు. హలో వార్నర్, మా ముందు 270 పైన టార్గెట్ పెడితేనే మేము 240 కొట్టాం. మ్యాచ్ మిస్ అయిపోయింది, లేకుంటే గెలిచేవాళ్ళం. ఎందుకు మిస్ అయిందో కూడా చెప్పు. ఎందుకు దాచిపెడతావు? ఒప్పుకుంటా, నా వల్లే మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ మ్యాచ్లో నేను కూడా కొడతాను, గెలుస్తాం మ్యాచ్. హ్యాపీనా? నాకు బౌలింగ్ ఇవ్వలేదు కదా, అది కూడా చెప్పు. ఏంట్రా నా బతుకు. కెప్టెన్ అయినా సరే ఒక మినిమం రెస్పెక్ట్ లేదు ఈ టీంలో. బుమ్రాకు బౌలింగ్ ఇవ్వలేదు, అందుకే ఓడిపోయాము. నేను లేను కదా, అందుకే ఓడిపోయామని చెప్పు. నేను ఉంటే రోజు మ్యాచ్ గెలిచేవాళ్ళం. ఒరే, నువ్వు నా వల్ల లేకుండా పోయావారేమన్నా? నీకేదో ఫిట్నెస్ ఇష్యూస్ వచ్చి నువ్వు టీంలో లేవు, దానికి కూడా నేనే చెప్పాలరా? చెప్పకుంటే నెక్స్ట్ మ్యాచ్లో నేను డక్అట్ అయిపోతా. చెప్పు. అవును,
ఈ ముగ్గురు సరిగ్గా ఆడకపోవడం వల్ల, నేను కెప్టెన్సీ సరిగ్గా చేయకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయాము, లేకుంటే గెలిచేవాళ్ళం. ఏంటి హార్దిక్ పాండ్యా, ఏంటి నీ పరిస్థితి? అసలు నువ్వు టీంలో కెప్టెనా లేకుంటే బాల్ బాయా? అదే నాకు అర్థం కావట్లేదు. చివరికి ఎస్ఆర్హెచ్ వాళ్ళు నిన్ను డ్రింక్ బాయిన్ చేసినట్టు నన్ను కూడా వీళ్ళు అలానే చేసేట్టున్నారు. సరేలే అన్న, ఏదన్నా ఉంటే గేమ్లో చూసుకుందాం. ఎలాగో పాయింట్లు ఇవ్వడానికి మీరు రెడీగా ఉంటారని నాకు తెలుసు, మేము తీసేసుకుంటాం.